పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ బిల్ పాస్ అయింది. ఇప్పుడు అది చట్టంగా మారబోతుంది. ఇప్పటి నుంచి వక్ఫ్ అనేది ఉండదు. ఎవరి ప్రాపర్టీనైనా ఇష్టం వచ్చినట్టు కబ్జా చేస్తామంటే కుదరదు. నరేంద్ర మోడీ గారి 3.0లో ఇది చాలా ఇంపార్టెంట్ బిల్. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చారు మోడీ గారు. ఈరోజు మనం 10 రూపాయల కొత్తిమీర కట్టకు కూడా ఆన్లైన్ పేమెంట్ యూజ్ చేస్తున్నామంటే అది మోడీ గారి వల్లనే సాధ్యమైంది. మోడీ గారి హయాంలో తీసుకొచ్చిన కొన్ని చట్టాలు ఈ దేశ భవిష్యత్తుని మార్చాయి అనడంలో సందేహం లేదు. వాటిలో ప్రధానంగా ఆర్టికల్ 370 తీసేసి కశ్మీర్లో ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు మోడీ గారు. సిఏఏ బిల్ తీసుకొచ్చి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఉంటున్న మైనారిటీ శరణార్థులకు ఆశ్రయం కల్పించారు. ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళలకి భద్రత కల్పించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ద్వారా 1995లో వక్ఫ్ బోర్డుకి కాంగ్రెస్ ఇచ్చిన పవర్స్ని తీసేసి దేశంలో ఉన్న అన్ని ఆస్తులకి భద్రత కల్పించారు. దేశానికి ఎవరు మంచి చేసినా కుల మతాలకు అతీతంగా మనం సపోర్ట్ చేయాలి. ఈ 10 సంవత్సరాల్లో మనం వేసిన ఒక్క ఓటుకి మోడీ గారు చేసి చూపించిన అభివృద్ధి ఇది. ఈ విజయంలో మోడీ గారితో పాటు అమిత్ షా గారికి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. ఈ ఇద్దరి వల్లనే ఇది సాధ్యమైంది.